హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేంటోనండి, మా పిల్లలకి నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అన్నీ గుర్తుకొస్తాయండి. నేను ఎంత సైలెంట్గా ఉండిచ్చినా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో నేను వాయిస్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది అప్పుడప్పుడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అండి. నిన్నటి వీడియో ఫ్రైడే వీడియో పెట్టాను కదా. సో ఇది సాటర్డే వీడియో. ఉదయాన్నే అయితే టిఫిన్కి వచ్చేసి ఉప్మా అయితే చేశానండి పిల్లలకి. సో ఏంటి ఈవిడ ఎప్పుడు ఉప్మానే చూపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, పిల్లలైతే కొంచెం తింటారు. అందులోనూ ఉప్మా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా, అందుకనేసి వీక్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తుంటానండి నేను. సో ఉప్మా చేసేసిన తర్వాత ఈరోజు స్వామికి నైవేద్యంగా రవ్వ కేసరి అయితే చేస్తున్నానండి. రవ్వ కేసరి నేను ఫాస్ట్గా అయిపోయేలాగా నేనైతే ఎలా చేసుకుంటానో ఒకసారి అయితే చెప్పేస్తాను. ఫస్ట్ నేతిలో వచ్చేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించేసేసుకొని అందులోనే ఎసురు పోసేసుకొని ఎసురు కొంచెం మరిగిన తర్వాత రవ్వ అయితే వేసేసుకొని రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుంటానండి. దగ్గర పడిన తర్వాత మనకి స్వీట్ ఎంత కావాలో అంత స్వీట్ అయితే చక్కెర యాడ్ చేసుకునేది. చక్కెర కూడా బాగా కరిగేంత వరకు చక్కెర పాకు వచ్చేసి కొంచెం చిక్కబడ్డ తర్వాత యాలకుల పొడి అయితే వేసేసి ఇంకా దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే కట్టేస్తానండి. ఈ కేసరి కొంచెం ఆరిందనుకోండి, మనకి అదే గట్టి పడింది అనుకోండి, మనము అలాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే కేక్ పీసులాగా కట్ చేసి అలాగైనా పెట్టుకోవచ్చు. సో రవ్వ కేసరి చేసేసిన తర్వాత స్వామికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. నైవేద్యంగా వచ్చేసి మా ఆయన ఈరోజు బయట నుంచి వస్తా సున్నుండలు అయితే తెచ్చారు. ఇంకా స్వామివారికి తులసమ్మ దగ్గర అది కూడా ఒకటి పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా నిన్నటి వీడియోలో వచ్చేసి బయట రాగి చెంబు దగ్గర అంతా చూపించాను కదా, చీమలు వచ్చేసి రాగి చెంబు అంతా పెట్టుకోకుండా తీసేసానండి. ఇంకా ఈరోజు అయితే సాటర్డే రోజు మార్నింగ్ మొత్తం అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకా రాగి చెంబది పెట్టుకొని పువ్వు అది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. సో నా పూజ అయితే ఇలా అయింది ఈరోజు. అండ్ మీరేం టిఫిన్ చేసింది, మీకు ఈరోజు ఎలా గడిచింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.